హైదరాబాద్ ఎల్బీ నగర్ పిఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పిఎస్ లోనే కానిస్టేబుల్ సాయి కుమార్ ఉరివేసుకున్నారు. గత నెల నుంచి ఎల్బీ నగర్ పిఎస్ నుంచి ఏసీపీ ఆఫీస్ కి అటాచ్మెంట్ పై విధులు నిర్వహిస్తున్నారు. డీఎస్ఆర్ కోసం డీసీపీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో ఎల్బీ నగర్ పిఎస్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఏసీపీ ఆఫీస్ కు వెళ్లి చూడగా రెస్ట్ రూమ్ లో కానిస్టేబుల్ ఉరివేసుకుని కనిపించారు. అయితే అధికారుల వేధింపులే ఆత్మహత్యకు గల కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎల్బీ నగర్ పిఎస్ ఎదుట మృతుడి బంధువుల ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి 9-7 నిమిషాలకు బయటకు వెళ్ళిండు. 10 ఇక్కడ వచ్చాడు, పైన ఎక్కిండు. ఏసీపీ ఆఫీసులో కెమెరాలు కూడా పనిచేయడం లేదు. ఈరోజు సాయి కుమార్ అనే ఒక గిరిజన పేద అబ్బాయి వాళ్ళ ఆయన కట్టెలు కొట్టి కష్టపడి వారిద్దరు కొడుకులు ప్రయోజకులు చేస్తే ఈరోజు వాస్తవానికి చేతికొచ్చే కొడుకు చనిపోవడం చాలా బాధాకరం, విషాదకరం. వాస్తవానికి రక్షక భటులే భక్షించినట్టుగా ఈరోజు ఏంటంటే ప్రధానంగా ఈరోజు ఆ సాయి కుమార్ కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. వాస్తవానికి పైన ఉన్న కెమెరాలు పని చేయకపోవడం వల్ల అది ఏదో అప్డేట్ అవుతారేమో అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రధానంగా అసలు కారణం ఏముందో అబ్బాయికి చాలా సెన్సిటివ్ మైండ్ కాబట్టి అబ్బాయి చచ్చిపోయిన అబ్బాయికి వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడ్డది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు పోలీసు రక్షించే వాళ్ళ చట్టంలోనే ఇలా జరగడం చాలా అన్యాయం. కాబట్టి నేను గిరిజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, మాజీ మండల ప్రెసిడెంట్గా ఈరోజు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి. ఉద్యోగం చేస్తుంది ఎల్బీ నగర్ పిఎస్లో. ఆయన 15 రోజుల నుంచి పై అధికారుల ఒత్తిడి ఉందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ నుంచి అనేక సార్లు చెప్తా ఉన్నాడు. 8 గంటలు డ్యూటీ చేసే బదులు 12 గంటలు చేయాలి, 16 గంటలు చేయాలని చెప్పేసి ఒత్తిడితోటే ఆయన చనిపోవడం జరిగింది. వీళ్ళు చంపేసిరు అనేది మాకు అనుమానం ఉంది కాబట్టి, బ్లడ్ వెళ్తుంది కాబట్టి చంపేసే ఉరిపెట్టురు అనే అనుమానం మాకు వచ్చింది. ఎందుకంటే ఎన్నెన్నో రకాల అనుమానాలు ఉన్నాయి. అవన్నీ ఫోన్లు గిట్ట ఆయన దగ్గర ఉంది, సూసైడ్ లెటర్ ఆయన దగ్గర, పోలీసుల దగ్గర ఉంది. కాబట్టి నా పేరు శ్రీనివాస్, నేను గిరిజన మంచాల మండలి నాయకుడిని. సిన్సియారిటీ ఉద్యోగస్తుడు, ఎవ్వరు జోలికి కానీ ఎట్లాంటి పోయే వ్యక్తి కాదు. వాళ్ళ తల్లిదండ్రులకి ఏంటంటే వారం క్రితం నుండి మాకు పైనుంచి ప్రెషర్ వస్తుంది, అధికారుల ఒత్తిడిలు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ తోటి చెప్పడం జరిగిందంట. జరుగుతుంటే ఆల్రెడీ ఆయన 3 డేస్ నుంచి లీవ్ అడగడం జరిగింది. లీవ్ గిట్ ఇవ్వడం లేదు. మా విలేజ్లో శీతల పండుగ జరుగుతుంది, మా ఎస్టీలో శీతల పండుగ జరుగుతుంటే గిట్ట నాకు ఒక 1 డే లీవ్ ఇవ్వమని అడిగారు. లీవ్ గిట్టే ఇవ్వకపోవడము, 8 గంటలు డ్యూటీ ఉంటే 12 గంటలు చేయాలి, 16 గంటలు చేయాలని చెప్పేసి ఆయన మీద పై అధికారులతో ఒత్తిడి వల్లనే ఆయన చనిపోవడం